వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఒక లాయర్ కోట్ వేసుకొని ఈరోజు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఒక లాయర్గా అటెండ్ అయ్యారన్నమాట. ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఒక పెద్ద రికార్డు. ఈరోజు ఆవిడ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాను కదిల్చి ఇంకొక రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్ మీద 14 డైరెక్షన్స్ ఇప్పించింది. 14 విషయాల మీద ఇప్పుడు ఈసీ ఫిబ్రవరి 10వ తారీఖున అది సమాధానం చెప్పాల్సి ఉంది. ఏంటి మమతా బెనర్జీ గారు సుప్రీంకోర్టులో వాదించింది గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, పచోలి, అదేవిధంగా బగ్చి ముగ్గురు జడ్జిల ముందు ఆవిడ వాదించిన విధానం ఒక అద్భుతం అని చెప్పాలి. ఒక డిఫెన్స్ లాయర్స్ అంటే సోలిసిటర్ జనరల్, ఎలక్షన్ కమిషన్ మీద సీనియర్ మోస్ట్ అడ్వకేట్లు కూడా ఆవిడ పక్కన పెట్టించి ఆర్గ్యుమెంట్లో ఓడించి ఆవిడ సుప్రీంకోర్టు నుంచి 14 డైరెక్షన్స్ ఈసీకి ఇప్పించిందనమాట. ఏంటి అవంటే మొత్తం 7 కోట్ల మంది ఓటర్లు 2021 లెక్కల ప్రకారం 7 కోట్ల మంది ఓటర్లు వెస్ట్ బెంగాల్లో ఉంటే అందులో 1.5 కోట్ల మంది ఓటర్ని లాజికల్ డిస్క్రిమినేషన్ అని చిన్ని ఇంటి పేరులో మార్పు, తర్వాత పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళిన ఒక స్త్రీమూర్తికి ఎప్పుడు కూడా ఇంటి పేరు మారుతుంది, వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం. అమర్త్య సేన్ నోబెల్ ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చిన అమర్త్య సేన్ కూడా నోటీసులు ఇవ్వడం, ఇలాంటివి ఉండడం. తర్వాత ఎన్ని దారుణాలంటే ఎలక్షన్ కమిషన్ చేసిందని ఆవిడ వాదన అనమాట. దీనికి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రియాక్ట్ అయింది, దారుణంగా రియాక్ట్ అయింది. అందులో బిఎల్ఓ ఆఫీసర్సే, ఇది బూత్ లెవెల్ ఆఫీసర్స్ 100 మంది చనిపోయారు, చాలా హింస జరుగుతుంది. నా టీఎంసీ తృణమూల కాంగ్రెస్ గెలిచిన కాన్స్టిట్యుయెన్సీలో 1,00,000 మంది వరకే ఓటర్లు తొలగించేశారు. అదేవిధంగా బీజేపీ కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్లను 5-6 వేలు తొలగించడం, టీఎంసీని టార్గెట్ చేసేస్తున్నారు. తర్వాత ఇప్పుడు కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్ అనగా ఆ టైమింగ్ ఏంటి, ఈ టైంలోనే అంత అడావుడిగా చేయవలసిన అవసరం ఏంటి? 7 కోట్ల మంది ఓటర్లు 58 లక్షల మంది ఓటర్లని ఆల్మోస్ట్ తొలగించేశారు పేర్ల నుంచి. చచ్చిపోయారనే పేరు మీద వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. ఆధార్ కార్డుని యాక్సెప్ట్ చేయడం లేదు. దారుణాలు ఉన్నాయి. ఇది ఎలక్షన్ కమిషన్ వల్ల ఓటు హక్కు, సిటిజన్షిప్ అనేవి పాడైపోయేలా ఉంది. నా టీఎంసీ పార్టీని టార్గెట్ చేస్తున్నారు, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని 2 చేతులు జోడించి చీఫ్ జస్టిస్ని అడిగిందనమాట. సేవ్ ది డెమోక్రసీ, సేవ్ ది జస్టిస్ చేయండి వెస్ట్ బెంగాల్కి అని. నా పార్టీ కోసం నేను చేసేది కాదు, ఇది సేవ్ ది డెమోక్రసీ అని ఆవిడ ఫోల్డెడ్ హ్యాండ్స్తో చెప్పింది. ఒక చీఫ్ జస్టిస్ను కూడా కదిలించి ఒక దేశాన్ని కూడా కదిలించిందని చెప్పవచ్చు. ఇప్పుడు మళ్ళీ భారతదేశంలో సిరి మీద ఇప్పుడు రాహుల్ గాంధీ పెద్ద విషయం చేసిన తర్వాత ఇప్పుడు మమతా బెనర్జీ వల్ల ఒక ఎమోషన్, ఒక పెద్ద డిస్కషన్ అనేది మొదలైంది. ఈవెన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఈసీ అనేది నోటు ఇవ్వండి, ఈ ఎల్డి కింద అంటే లాజికల్ డిస్క్రిమినేషన్ కింద 1.5 కోట్లు ఎవరిని మీరు తొలగించడానికి వీల్లేదు, వచ్చే వరకే అది ఆన్లైన్ చేయండి. ఇప్పటి వరకు ఎవరినైతే చేశారో అది ఆన్లైన్లో మ్యాపింగ్ చేయండి. ఎవరిని అన్నెసరిగా తొలగించారని ఒక్కళ్ళు తొలగించినా మాత్రం నేను ఊరుకోను అన్నట్టు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక అద్భుతం ఆవిష్కృతమైంది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో అని చెప్పొచ్చు. ఇప్పుడు సిర్ మీద మరో వివాదం అనేది స్టార్ట్ అయింది. ఒక మమతా బెనర్జీ ఈరోజు బీజేపీ మీద అత్యధిక స్కోర్ సంపాదించిందని చెప్పాలి. ఇప్పుడు బీజేపీ అంటే ఎలక్షన్ కమిషన్ తరఫున ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతుంది? మరి గవర్నమెంట్ ఒకటే స్టాండ్ తీసుకుంటుంది. సిర్ అనేది ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇది ఓటర్ల సవరణ అనేది రాజ్యాంగబద్ధంగా ఈ ఎలక్షన్ కమిషన్కి వచ్చింది. కానీ మిగిలిన అపోజిషన్ పార్టీస్ అబ్జెక్ట్ చేసేది ఏంటంటే ఈ టైమింగ్ ఏంటి, అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందే ఎందుకు చేస్తున్నారు, తర్వాత అక్కడ ప్రాసెస్ అనేది ట్రాన్స్పరెంట్గా లేదు అంటున్నారు. కానీ గవర్నమెంట్ చెప్పినట్టు అది ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 329 నుండి ఆర్టికల్ రాజ్యాంగబద్ధంగా కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ పబ్లిక్ యాక్ట్లు అంటే కొన్ని పార్లమెంటు కొన్ని యాక్ట్లు చేసిందన్నమాట. ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్స్ని అమలుపరచడానికి ఆ యాక్ట్ల ప్రకారం కూడా ఇది ఎలక్షన్ కమిషన్కి ఇది రాజ్యాంగబద్ధ అధికారం అంట సిరి చేయడం అనేది. కానీ అది ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనే దాని మీద ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ టైమింగ్ ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ అయిపోయింది. అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఇప్పుడు బీహార్లో చేశారు, మహారాష్ట్రలో, ఇలాగే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చేస్తున్నారు. ఇప్పుడు 4వ అంటే 18వ అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతున్నాయి వెస్ట్ బెంగాల్లో. ఈవిడ ఆల్రెడీ 3 సార్లు చీఫ్ మినిస్టర్ చేసింది. బీజేపీ టార్గెటే అక్కడ ఓడించడం. కాబట్టి బీజేపీ టీఎంసీని టార్గెట్ చేస్తుంది, నా పార్టీని టార్గెట్ చేస్తుంది. అయినా కానీ ఇప్పుడు నా విషయం కాదండి, ఇప్పుడు సేవ్ ది డెమోక్రసీ ప్రమాదంలో పడిపోయింది, దీన్ని రక్షించమని ఆవిడ చేతులు జోడించడం
ప్రకటించడం అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 10వ తారీఖు లోపు ఎటువంటి 14 సుప్రీంకోర్టు ఇష్యూ చేసిన 14 డైరెక్షన్స్కి ఎలా సమాధానం చెప్తుందో చూడాలి. ఎలక్షన్ కమిషన్ వర్సెస్ మమతా బెనర్జీ అనే ఒక సుప్రీంకోర్టులో ఒక ఆర్గ్యుమెంట్ అనేది పీకెస్ట్ స్టేజ్కి వెళ్ళిందని చెప్పాలి. దీని మీద దేశంలో ఒక ఉత్కంఠ, అంటే పార్లమెంటు సమావేశాల్లో జరుగుతున్న, బడ్జెట్ సమావేశాల్లో జరుగుతున్న ఈ నరవానే బుక్కులు, తర్వాత ఇవి ప్రెసిడెంట్ స్పీచ్ మీద జరిగే అన్నిటికంటే ఇదే దేశాన్ని ఎక్కువగా ఆకర్షించింది. ఎక్కువ దీని మీద విశ్లేషణలు ఇవి మొదలైపోయినాయి అని చెప్పొచ్చు.